గోపాలపేట మండల కేంద్రంలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ చేపట్టిన మార్నింగ్ వాక్ కు ప్రజల నుండి విశేష స్పందన. కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీసీ హాస్టల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్టాండ్, గ్రంథాలయం, ప్రాథమిక పాఠశాల, టైనీ టాయ్స్ హైస్కూల్, సంత స్థలం పరిశీలించి ఎంఆర్ఓ కార్యాలయం వరకు సాగినటువంటి నడక. తమ సమస్యలు చెప్పుకునేందుకు భారీగా తరలి వచ్చారు. ఇక ప్రజలు ప్రభుత్వం దృష్టికే తీసుకెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు రాచాల. వీళ్ళందరూ గతంలో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంట మహిళలు మనుషులను బట్టి ట్రీట్మెంట్ చేస్తారనేది వీళ్ళ వర్షను. కొద్దిగా కసిరించుకుంటున్నారంట. మన వాళ్ళు ఏమన్నా ఫ్రీగా చేస్తున్నారా లేకుంటే జీతం లేకుండా చేస్తుంటారో అర్థం కావట్లేదు. మళ్ళీ జీతాలు ఇచ్చేది వీళ్ళకు చూడనీకనే కదా. వీళ్ళకు మంచి గోళీలు ఇచ్చి సూదులు ఇచ్చి దేనికనే గవర్నమెంట్ వాళ్ళని ఇక్కడ పెట్టింది. మరి అటువంటివి మానుకొని జీతాలు తీసుకున్నందుకు కొంచెం సేవ చేయాలని చెప్పి నేను డాక్టర్స్కి కూడా కోరుతాను. నాకు ఎప్పుడు వచ్చినా మంచిగా చూడాలి.
బిఎస్సిలో ఉన్నాను ప్రజెంట్. 9 to 5కి మామూలుగా ఓపీ టైమింగ్ కదా. 9:05 అవుతుంది. ఇక్కడ ఓపీ చూసుకునే మేడం ఇంతవరకు డ్యూటీకి రాలేదు. ఒకసారి దృష్టి పెట్టాను, ఎందుకంటే పబ్లిక్ వచ్చేది మార్నింగ్ టైం కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చే టైమింగ్ వాళ్ళు వచ్చి 9 అని చెప్పి మనం రాకుండా ఉంటే ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ మీద కొంచెం పబ్లిక్లో ఉంది. ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది. కొంచెం వీళ్ళు టైంకి వచ్చినట్టు చూడండి అన్న. ఓకే, మంచిది. మీరు ఈ స్కూల్ ఇప్పుడు లైవ్లో ఉన్నాయి, మొత్తం చూసినాము, ఫోటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. ఈ స్కూల్ మీద యాక్షన్ తీసుకుంటారు లేదా ఒకటి చెప్పండి, లేకుంటే కమిషన్తో నేను మాట్లాడతాను. ఇప్పుడు పిల్లల్ని అడిగితే కూడా టీచర్స్ ఏమో మాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నారు సార్ అన్నారు. పిల్లలేమో సోషల్ మ్యాథమెటిక్స్ అంటుండ్రు. మళ్ళీ కేరళ వానికి ఇట్లా మ్యాథమెటిక్స్ సోషల్ గ్రామర్ ఉంటుంది, మనకు తెలియదు తెలంగాణలో మరి సబ్జెక్టు. కొత్త చెట్టకి ఇట్లా ఇచ్చిండ్రు వాళ్ళకి ఏమన్నా మీరు. తప్పు కాదు, ఎవరిని పంపిస్తారు మరి నేను ఈయనే ఉంటాను. మీరు దాన్ని తీసుకున్నారని చెప్పండి ఉంటాం సార్. మీరు ఎప్పుడన్నారండి ఎవరిని పంపిస్తారో పంపండి. ఒక పర్సన్ పంపండి, వీళ్ళ మీద ఏదో యాక్షన్ తీసుకుంటారా ఏం చేస్తారో ఇక్కడనే ఉంటాం. మీరు వచ్చేవారు ఇక్కడే ఉంటాం. మీరు పంపిస్తారా మీ పర్సన్ పంపిస్తారా మీకు ఓకే పంపండి. వాళ్ళకి చెప్పిండండి ఆల్రెడీ, దానికి దృష్టిలో ఉందంట. సొంత బిల్డింగ్ లేవని అంతా లంచాలకు అలవాటు అయ్యి మొత్తం వ్యవస్థనంతా నాశనం చేస్తారు. అంటే కాదు, ఎంఈఓ గారు చెప్తారు నా నోటీసులో కూడా ఉంది, బిల్డింగ్ లేవని ఆయన చెప్పిన రెనోవేషన్ చేస్తున్నామని. మళ్ళీ మీరు స్టోరీ చెప్తారు ఏంటండి. కట్ చేస్తున్నాడు మీరు చేస్తున్నారు ఒక్కదానికి కూడా మళ్ళీ ఎప్పటికి వస్తున్నారు అంతా అబద్ధాలు. 2 క్లాసులు ఒకటే రూమ్లో ఉన్నాయి. 9th 10th చదువుతా ఉన్నారు. 9th క్లాస్ 10th క్లాసు ఒకటే రూమ్లో. టీచర్లు ఏమో గ్రామర్ చెప్తుండ్రంట, పిల్లలు అడుగుతూనేమో సోషల్ మ్యాథమెటిక్స్ అంట. సోషల్ మ్యాథమెటిక్స్లో గ్రామర్ ఉంటుందా? ఎవరు చెప్పినోడు మరి? వాళ్ళ కేరళ నుంచి వచ్చిందంట, మరి వాళ్ళకి ఏమైనా సపరేట్ రూల్స్ ఇచ్చిండ్రా? డిఓ గారికి ఇస్తేనే ఫోన్ ఎత్తలే, కట్ చేస్తున్నాడు. ఎంఈఓ గారికి ఇస్తే నా నోటీసులో ఉందంటున్నారు. మళ్ళీ నోటీసులో ఉంటే ఏం చేస్తున్నావు ఎంఈఓ గారు? మీరు మీ డ్యూటీ ఏం చేస్తూ ఉన్నారు? ఎవరు లంచాలకు ఆశపడుతున్నారు వీళ్ళ దగ్గర? మీరు లంచాలకు ఆశపడితే ఇదే విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ మనిషి వస్తాడో పంపిస్తున్నారు కదా, ఇక్కడే ఉంటాము. స్కూల్ సీజ్ చేస్తాడా, యాక్షన్ తీసుకునే వరకు మాత్రం మేము ఇక్కడ నుంచి పోయేది లేదు. ఎంఐ వస్తారా, లేకుంటే కమిషనర్ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్తాం. ఎందుకంటే ఫీజు ఎన్ని వేల ఫీజులు కట్టించుకుంటారు. ఇదేంటండి, ఇది 2 తరగతులు ఒకటే ఫీజు కట్టించుకుంటారు. మళ్ళీ వాళ్ళు సపరేట్గా కట్టించుకుంటారు కదా. ఎందుకు వీళ్ళకి ఎగ్జామిన్ చేయాలి? ఏమన్నా ఫీజుల సగం ఎంఈఓ గారికి కానీ ఇస్తున్నామన్నారు వీళ్ళు స్కూల్ యాజమాన్యం. అదేవిధంగా అక్కడ పక్కన ఉంది గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ అంటే 2 ఒకటే కంపౌండ్. ఎంత దారుణం అంటే అసలు మధ్యలో గోడ కూడా లేదు, గ్యాప్ కూడా లేదు. పర్మిషన్ ఇచ్చిన బస్ ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంతా కంపౌండ్ వాళ్ళు కనీసం గ్యాప్ లేకుండా ఇస్తారంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ పక్కన పర్మిషన్ ఇంత దారుణమా? ఆడు ఎక్కడి నుంచి వచ్చిండు, ఆడేవాడు, ఇక్కడ విట్టువాడేవాడు, ఈ పిల్లల చదువు చెప్పడం ఏంది, ఈ విధంగా బంధంతోట్లాగా చెప్పడం ఏంది, వాళ్ళకు ఎంఈఓ సపోర్ట్ చేయడం ఏంది అధికారులు. ఇదంతా ఎంత మాఫియా. పక్కల మసీదు, మళ్ళా యూనిఫాము ఎవరికి ఉండదు. యూనిఫాము సాటర్డే ఉండదు. యూనిఫామ్ ఎంతకి ఇస్తారు? రేటు ఎంత ఉంటుంది? తక్కువనే ఇస్తుంటే ఎక్కువ ఇస్తుంటా? బుక్కులు వీళ్ళు అమ్ముతుండంట, యూనిఫామ్ వీళ్ళు అమ్ముతుండంట. మళ్ళీ ఇంత చట్టాన్ని అతిక్రమించినా కూడా అధికారులు ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి. దీని మీద ప్రజలు దృష్టి పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాం.